సో లాస్ట్ 2 డేస్గా OnePlus 7 Pro అండ్ Poco F2 వీటి గురించి చెప్పాను. సో ఈ రెండు ఫోన్స్ మనకు ఆల్మోస్ట్ బడ్జెట్ రేంజ్ కాంపిటీటర్స్. బట్ ఇప్పుడు OnePlus 7 నుంచి అది బడ్జెట్ రేంజ్లో ఉండదు అనుకోండి. బట్ ఈ రెండింటికి కాంపిటీటర్ ఇంకొకటి ఉంది. లాస్ట్ టైం మనకు Zenfone 5Z వచ్చింది. సో ఇప్పుడు దాకా మనకు Zenfone 5Z సక్సెసర్ అనేది రాలేదు. సో ఈ వీడియోలో నేను Zenfone 5Z సక్సెసర్ Zenfone 6 గురించి చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ వంశీ. వెల్కమ్ టు వంశీస్ గీకీ తెలుగు. సో లాస్ట్ ఇయర్ Zenfone 5Z రిలీజ్ అయింది. దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏంటి? స్నాప్డ్రాగన్ 845 అన్ని ఫ్లాగ్షిప్ రేంజ్ స్పెసిఫికేషన్స్. కెమెరా కూడా మనకు OIS ఉంది. అండ్ ఇప్పుడు Zenfone 6 రాబోతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ఫోన్ ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్తో రావాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు Zenfone 5Z ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వచ్చింది. సో ఈసారి ఈ ఫోన్ కూడా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో రావాలి. అదే జరిగింది. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 855తో వస్తుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఫీచర్, మోస్ట్లీ అందరూ నెక్స్ట్ ఏం చూస్తారంటే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉందా లేదా. ప్రజెంట్ ఇంకా అదే ట్రెండ్ అయిపోయింది. సో ఈ ఫోన్లో OLED డిస్ప్లే విత్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ట్రెండ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరాస్. ఈ ఫోన్లో ట్రిపుల్ కెమెరాస్ కూడా ఉంటాయి. అండ్ ఈ కెమెరా స్పెసిఫికేషన్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా తెలీదు. బట్ ఈ ఫోన్లో డెఫినెట్గా ఒక 48MP కెమెరా ఉంటుంది. ఎందుకంటే మనకు Poco F2లో కూడా 48MP కెమెరా వస్తుందని తెలుస్తుంది. అండ్ OnePlus 7 Proలో కూడా 48MP కెమెరాస్ వస్తాయని తెలుస్తున్నాయి. సో ఈ రెండింటికి కాంపిటీటర్గా వచ్చే ఒక ఫ్లాగ్షిప్ బడ్జెట్ రేంజ్ ఫోన్లో దీంట్లో కూడా మనకు 48MP రావాలి. Redmi Note 7 Proలోనే మనకు 48MP ఫ్లాగ్షిప్ కెమెరా వచ్చింది. అలాంటిది ఇవి అరౌండ్ 30,000 to 35,000 మధ్యలో ఉండే ఫోన్. సో ఈ ఫోన్లో 48MP సోనీ IMX586 సెన్సార్ ఇవ్వడం పెద్ద కష్టం కాదు. సో డెఫినెట్గా ఈ ఫోన్లో 48MP కెమెరా ఉంటుంది. అండ్ మిగిలిన 2 కెమెరాస్ వచ్చేసి మోస్ట్లీ ఇప్పుడు ఉన్న ట్రెండ్ టెలిస్కోపిక్ అండ్ వైడ్ యాంగిల్. సో ఈ 2 కెమెరాస్ని ఈ ఫోన్స్లో ఇస్తారు. బట్ ఈ కెమెరా మెగా పిక్సెల్స్ అనేది మనకు తెలీదు. బట్ మోస్ట్లీ ఈ ఫోన్లో మనకు ఒక మెయిన్ కెమెరా 48MP అండ్ టెలిస్కోపిక్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఈ 3 కెమెరాసే ఉంటాయి. అండ్ కమింగ్ టు ఫోన్ వేరియంట్స్, ఈసారి Zenfone 5Z 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది బేస్ వేరియంట్. దీని తర్వాత 8GB 128, 8GB 256, వీ కెన్ ఎక్స్పెక్ట్ 10GB ఆల్సో. కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ, లాస్ట్ టైం మనకు Zenfone 5Zలోనే వీళ్ళు గ్లాస్ బిల్డ్ ఇచ్చారు. సో ఈసారి డెఫినెట్గా ఈ ఫోన్ కూడా గ్లాస్ బిల్డ్తోనే వస్తుంది. అండ్ ఈ ఫోన్లో ఉన్న ఇంకో మిస్టరీ ఫీచర్ ఏంటి తెలుసా? ఇప్పుడు దాకా మనకు వచ్చిన అన్ని ఫ్లాగ్షిప్స్ ఆల్మోస్ట్ పాపప్ సెల్ఫీ కెమెరాస్తో వస్తాయని తెలుస్తుంది. ఎందుకంటే Poco F2 కూడా 50-50 ఛాన్సెస్ పాపప్ సెల్ఫీ కెమెరాతో రావచ్చు. అండ్ ఇది OnePlus 7 Proకి మనకు పాపప్ సెల్ఫీ ఇచ్చారు, OnePlus 7కి లేదు. సో OnePlus 7 Pro పాపప్ సెల్ఫీతో వస్తుంది. సో ఈ ట్రెండ్లో వస్తున్న ఫోన్ ఇది కాబట్టి ఈ ఫోన్లో కూడా మనకు పాపప్ సెల్ఫీ కెమెరా ఉండాలి. ఈ ఫోన్లో పాపప్ సెల్ఫీ కెమెరా ఉంటుందని తెలుస్తుంది. మోస్ట్లీ ఈ ఫోన్లో పాపప్ సెల్ఫీ కెమెరా కానీ స్లైడింగ్ కెమెరాస్ కానీ ఏ ఒకటి ఇస్తారు. ఈ రెండిట్లలో ఏదో ఒకటి పక్కగా ఈ ఫోన్లో ఉంటుంది. ఎందుకంటే ఈ ఫోన్ డిస్ప్లే చూసినట్టయితే అసలు మనకు ఎక్కడ నాచ్ కనిపించట్లేదు అండ్ క్లీన్ డిస్ప్లే ఇది. సో ఇప్పుడు మీరు ఎవరైనా Zenfone 5Z నుంచి Zenfone 6కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే నా ఒపీనియన్ వచ్చేసి అప్గ్రేడ్ అవ్వచ్చు. బట్ ప్రాసెసర్ ఈ రేంజ్ ప్రకారం చేసుకుంటే Zenfone 5Zలో ఉండేది స్నాప్డ్రాగన్ 845, ఇది కూడా టాప్ రేంజ్ ప్రాసెసర్. సో Zenfone 5Z నుంచి 6కి మారాల్సిన అవసరం లేదు. బట్ మీరు కెమెరాస్కి అండ్ పాపప్ సెల్ఫీస్, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇలాంటి ఫీచర్స్ కోసం తీసుకోవాలనుకుంటుంటే ఈ ఫోన్ని డెఫినెట్గా తీసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అవుతుంది. అండ్ లాస్ట్ టైం మనకు Zenfone 5Zలో కాంప్రమైజేషన్ వచ్చింది బ్యాటరీ గురించి. ఈసారి బ్యాటరీ గురించి కూడా కాంప్రమైజేషన్ రాదు. ఆల్ ఆఫ్ ద కాంపిటీటర్స్ 3700, 4000 mAh, ఇది Poco F2 కూడా 4000 mAh ఇలా ఉన్నాయి. కాబట్టి మోస్ట్లీ ఈ ఫోన్లో కూడా అరౌండ్ 3500 to 4000 mAh మధ్యలో బ్యాటరీ ఇస్తారు. అండ్ ఇప్పుడు దాకా మీరు ఒకవేళ నా పాత వీడియోస్ మై ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఒపీనియన్స్ చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. మోస్ట్లీ నేను చెప్పిన ఫీచర్స్లో 90% అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి. సో ఈ ఫోన్లో కూడా నేను చెప్పిన ఫీచర్స్లో 90% పక్కాగా వస్తాయని చెప్తాను. And this is about Zenfone 6. Thank you friends. Please like, comment, share and subscribe Vamsi's Geeky Telugu.